టీడీపీ అనుకూల ఛానళ్లపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తాను అనని మాటలను కూడా అన్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్ని తిట్లు తిట్టినా వారి కనబడవన్నారు. టీడీపీ నేతల బెదిరింపులు వారి ప్రజలకు చూపించారని మండిపడ్డారు. అలాగే వైఎస్ జగన్ ను భూస్థాపితం చేసే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. గంటి కైలాని గారు స్కూల్కి లేట్గా వచ్చారని నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడ గుడివేళ్ళలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కాలు బద్దల కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ సైకోలు అంటారా, మన సైకోలు అంటారా? సైకోలందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం ఏంటంటే ఈ రకంగా మాట్లాడతారు. మరి మనకి మిగతా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి, జగన్ వయసు ఎంత? 57. 76 ఏళ్ళ ముసలాడంట. 50 ఏళ్ళ జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కాబట్టి ఎల్లీనే చెప్పచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, ఇక రాజ్ కుమార్, పేర్ని నాని యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు పేర్నానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే, ఇవాళ పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాలు అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే సంవత్సరకాల పరిపాలన పూర్తయింది, కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిర్వహించాలి. విస్తృత ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఏదైతే ఇటు కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా సమన్వయకర్తలు ఏర్పాటు చేసేటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశాలకు వెళ్తున్నటువంటి క్రమంలో తాజాగా పామారు నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే అప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారిగా కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి వారందరినీ కూడా ఒక్కసారిగా కూడా రోడ్లపైకి తీసుకొచ్చింది పేర్ని నాని అంటూ కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న గుడివాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తాజాగా వారు ఏదైతే గొడవ జరగడానికి ముందు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం చెప్తున్నటువంటి ఎవరు ఎటువంటి దాడులు కూడా చేయనప్పటికీ కానీ మేము పోలీసులు అనుమతించేటువంటి దారి కాకుండా ఇంకో దారిలో వెళ్లాలని ముందుగా అటు ఉపాల హారిక దంపతులకు చెప్పినప్పటికీ కూడా వారు వెళ్లకుండా అక్కడి నుంచి భీష్మించుకుని అక్కడి నుంచి అదే ఏదైతే మామూలుగా ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లోనే మేము వెళ్తామని చెప్పి అక్కడ కార్యకర్తల నుంచి కొంత వాగ్వాదం సృష్టించినటువంటి తర్వాతనే ఈ వాగ్వాదం అంతా మొదలైందని అక్కడ కూటమి నేతలందరూ కూడా చెప్తున్నారు. తాజాగా ఈ రోజు మళ్ళీ పేర్ని నాని ఏదైతే పెడన నియోజకవర్గ సమావేశంలో చాలా కీలకమైనటువంటి మళ్ళీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రప్పారప్ప అని అనొద్దని నేను చెప్పాను, కానీ అలా అనడం సంస్కారం కాదని కూడా తానే చెప్పినట్లుగాను, అదేవిధంగా ఆస్తులను ధ్వంసం చేసి నిలవలేయడం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక అట్టు పెడితే మళ్ళీ తిరిగి తమకు అట్టున్నర పెడతామని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా ఏదైతే టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఏదైతే చంద్రబాబు, పవన్ అదేవిధంగా లోకేష్ జగన్ మాట్లాడిన వీడియోలు కూడా అక్కడ స్థానికంగా ప్రదర్శించి నాయకులందరికీ కూడా చూపించినటువంటి పరిస్థితి కనపడింది. ఏదైతే జగన్ ను భూస్థాపితం చేయడం చంద్రబాబు లోకేష్ తరం కాదని కూడా ఆయన మళ్ళీ కూడా వ్యాఖ్యలు చేశారు. 76 ఏళ్ల ముసలాయన 50 ఏళ్ల జగన్ ను భూస్థాపితం చేస్తానని అంటున్నాడు. ఇది నిజంగానే సాధ్యపడేటువంటి విషయమేనా? అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మహిళలపై దాడికి పాల్పడిన వాళ్ళు సైకోలా లేదంటే జగన్ సైకోలా, ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చూడాలి. ఏదైతే తాజాగా నిన్న గుడివాడలో జరిగినటువంటి సమావేశం గురించి కూడా ఆయన మాట్లాడారు. 3 నెలల్లో కొడాలి నాని గుడివాడ వస్తున్నాడు, ఆరోగ్యం బాగు చేసుకుని గుడివాడ వస్తున్న కొడాలి నానిని ఏం చేస్తారో అని కూడా చూద్దాం రావాలి అని ఛాలెంజ్ కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది.
ఎర్ర బుక్ లో అరాచకం చేస్తున్నారు అని లోకేష్ సైకోనా లేదా జగన్ సైకోనా తేల్చుకోవాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర పైన కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మరి చూడాలి ఈ కామెంట్స్ పైన మళ్ళీ ఇప్పుడు ఎవరైనా స్పందించి ఏదైనా మళ్ళీ పేర్నానికి సంబంధించిన అంశాలు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన మంది కదా. మరి చూడాలి ఇప్పుడు పేర్నాని మళ్ళీ మాట్లాడిన అంశాల మీద మరి తెలుగుదేశం జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.